హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఒక చిన్న కన్ఫెషన్‌తో స్టార్ట్ చేస్తాను. ఇన్ని రోజులు నేను యోగా అంటే మోస్ట్‌లీ ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాత్రమే వెళ్ళి నేర్చుకుంటారనో, లేకపోతే అది ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్. ఇప్పుడు మనకేం అవసరం అని చెప్పి నేను నెవర్ ఐ లుక్డ్ ఇంటు దట్. నాకు ఎంఏ ఫిలాసఫీలో షడ్దర్శనాలు, సాంఖ్య శాస్త్రము, తర్వాత మీమాంస, ఇవన్నీ న్యాయ, వైశేషిక ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు యోగా గురించి చదువుకున్నాను థియరటికల్‌గా. బట్ తర్వాత ఇన్ డెప్త్ వెన్ ఐ స్టార్టెడ్ ఈ పురాణాలు ఇవన్నీ రెఫర్ చేయటం, కొంచెం ఓపికగా కూర్చొని చదువుకుంటున్నప్పుడు శివపురాణంలో ఐ ఫౌండ్ వన్ రెఫరెన్స్ యోగాకి. అప్పుడు నేను అసలు కంప్లీట్‌గా నాకు యోగా అంటే మొత్తం ఇమేజ్ మారిపోయింది. లాస్ట్ వీకే యోగాకి ఎన్రోల్ చేసుకున్నా. సో, నాకు ఇంకా ఇన్ డీటెయిల్ దాని గురించి తెలుస్తున్నాయి. సో, నేను ఏదైతే నేర్చుకున్నానో అదే ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. సో, బిఫోర్ ఐ గో ఇన్ డెప్త్ ఆఫ్ దిస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఇది నాకు ఈ రెఫరెన్స్ శివపురాణంలో దొరికింది. సో, దిస్ ఈజ్ సమ్ డే కైలాసంలో శివుడు తాండవం చేస్తుంటాడు. ఆ తాండవం పేరు అజపద తాండవం. దట్స్ రెఫర్డ్ అస్. సో, అజపద తాండవం శివుడు చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు తన ధ్యాన శక్తితో ఆ తాండవాన్ని ఆస్వాదిస్తుంటారు. శ్రీ మహావిష్ణువు పానుపైన ఆదిశేషువు, యూ ఫైండ్ లార్డ్ విష్ణుస్ లయింగ్ ఆన్ అ సర్పెంట్, ఇజంట్ ఇట్? ఆ సర్పెంట్ పేరు ఆదిశేషు. ఆదిశేషుడు విష్ణుమూర్తి పరవశాన్ని చూసి శివ ఆరాధనా ప్రాప్తాన్ని తను కూడా కలిగించాలని చెప్పి ప్రార్థిస్తాడు. He is so impressed watching Lord Vishnu in that state. సో, ఆ స్టేట్ తను కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పి విష్ణుమూర్తిని రిక్వెస్ట్ చేస్తారు ఆదిశేషు. అప్పుడు విష్ణుమూర్తి ఆదిశేషుడిని చిదంబరంలోని నటరాజస్వామిని ఆరాధించమని సూచిస్తాడు. తమిళనాడులో, చిదంబరం ఇస్ ఇన్ తమిళనాడు కదా, అక్కడ గోనిక అనే ఒక స్త్రీ ఉండేది. ఒకరోజు తెల్లవారుజామున సూర్యభగవాన్ని తన చేతులు జోడించి తనకు పుత్రుడు కలిగేలా ఆశీర్వదించాలని చెప్పి గోనిక ప్రార్థిస్తుంది. అదే టైంలో ఆమె అంజలి ఘటిస్తున్న టైంలో, అంజలి అంటే ఇది కదా, అంజలి ఘటిస్తున్న టైంలో చేతిలోకి ఒక చిన్న ఒక సర్పెంట్, ఒక చిన్న సర్పెంట్, హ్యూమన్ ఫామ్‌లో ఉన్న సర్పెంట్ తన చేతిలో పడుతుంది. సో, అట్లా స్కై నుంచి ఇలా పడిపోవటాన్ని పతన్ అంటారంట సంస్కృత్‌లో. అండ్ అంజలి ఘటిస్తున్నప్పుడు చేతిలోకి పడ్డారు కాబట్టి, సో, అది కలిపి పతాంజలి అని పేరు పెట్టారంట. దట్ ఈస్ ఇప్పటికీ ఆ పతంజలి అండ్ పతంజలి పక్కన వ్యాఘ్రపద అని ఒక హాఫ్ హ్యూమన్ అండ్ హాఫ్ లయన్, ఇద్దరు అటెండెన్స్ ఇప్పటికీ మనకు చిదంబరం అని టైప్ చేస్తే చిదంబరం నటరాజస్వామి విగ్రహం పక్కనే మనకి ఇద్దరు అటెండెన్స్ కనిపిస్తారు. ఫస్ట్ అటెండెంట్ ఏమో పతంజలి మహర్షి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, హాఫ్ హ్యూమన్ అండ్ హాఫ్ స్నేక్. ఆ పక్కన వ్యాఘ్రపద, హాఫ్ లయన్ అండ్ హాఫ్ హ్యూమన్. మనకి ఇప్పటికే గూగుల్లో కనిపిస్తుంది. మీరు కూడా చెక్ చేసి నాకు చెప్పండి. ఐఎమ్ టోటలీ సర్ప్రైజ్ టు సీ దిస్. సో, ఈ పతంజలి మహర్షి ఎంత ఆల్మోస్ట్ మన తమిళ హైందవ సాంప్రదాయం ఇప్పటికీ ఉంది అంటే దానికి 18 మంది యోగులు కష్టపడ్డారు. ఆ 18 యోగీస్‌లో పతంజలి మహర్షి ఒకరు. అసలు ఈ పతంజలి మహర్షి మనకి ఉట్టి యోగా ఇవ్వలేదు. ఆ యోగా కూడా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అంటేనే బ్యాలెన్సింగ్ ఆఫ్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇన్ అన్ ఈక్వల్ మేనర్. ఆ మెంటల్ స్ట్రెంగ్త్‌ని కలిగించేది యోగా అని అంటారు. బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి కఠోపనిషత్‌లోను. తర్వాత శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో యోగా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు.
అంత ఏజ్ ఓల్డ్ యోగా ఉంది మనకి. ఆ రిఫరెన్సెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ పతంజలి మహర్షి మనకి అందించిన 3 అత్యద్భుతాలు ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు తెలిసిన ఆసనాలు ఇవన్నీ కలిసిన యోగా స్పిరిచువల్ హెల్త్‌కి, అంటే మన మెంటల్ హెల్త్‌కి కావాల్సింది. అంటే అప్పట్లోనే ఒక మెంటల్ హెల్త్‌కి ఏమేమి ఇష్యూస్ వస్తాయి అని అర్థం చేసుకొని ఇవ్వగలిగారు అంత అద్భుతంగా. ఇప్పుడు మేము స్వీడన్‌లో ఉంటాం. ఇక్కడ కూడా యోగా సెషన్స్ అవుతున్నాయి. వరల్డ్ మొత్తం అసలు యోగాకి ఉన్న డిమాండ్ ఈ మధ్య చాలా ఉంటుంది కదా! అండ్ సెకండ్‌దొచ్చేసి పతాంజలి తంత్ర. పతాంజలి తంత్రాలో మొత్తం దీంట్లో ఆరోగ్య సూత్రాలున్నాయి. దట్ ఈస్ రిలేటెడ్ టు ఫిజికల్ హెల్త్. ఇంకొక మూడోది మహాభాష్యం. దీంట్లో మొత్తం సోషల్ హెల్త్ రిలేటెడ్ ఉన్నాయి. విచ్ యూ కెన్ సే పాణని అష్టాధ్యాయ అని ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! దానికి వ్యాఖ్యానం ఈయనే ఇచ్చారు. అది మనకి ఈ పర్టిక్యులర్ భాష్యాస్‌లో ఉంటాయి. మహాభాష్యాస్‌లో ఉంటాయి మనకి. సో, అప్పట్లోనే ఈ సోషల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచించారంటే ఎంత డెవలప్‌మెంట్ ఉంది అప్పటికి. ఇజంట్ ఇట్? అప్పటి వాళ్ళే అర్థం చేసుకుంటున్నారు. మనం ఎందుకు ఇంకా వి ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ యాక్సెస్ టు దిస్ బ్యూటిఫుల్ థింగ్స్. హెల్త్ కన్సర్న్స్ గురించే కదా ఇదంతా. మెంటల్ హెల్త్ గురించే కదా! ఎంతమంది ప్రాపర్‌గా తిన్నది ప్రాపర్‌గా డైజెస్ట్ చేసుకొని అండ్ ప్రాపర్‌గా నిద్రపోగలుగుతున్నారు. ఎంతమందికి స్ట్రెస్ లేదు, యాంగ్జైటీ లేదు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. అండ్ నాకు ఆ స్ట్రెస్‌ని తగ్గించుకోవటానికి యోగా వాస్ ద బెస్ట్ ఆప్షన్. దీంట్లో ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా వీలవుతే ఒక్కొక్క ఆసన దేనికి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఐ రియల్లీ హోప్ దిస్ వీడియో ఈజ్ meaningful and helpful to you, and see you very soon. Thank you.